గిద్యోను గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. గిద్యోను దేవుడు ఎంపిక చేసిన యోధుడు. అతను ఇశ్రాయేలీయులను మిద్యానీయుల నుండి విమోచించడానికి దేవుడు ఎన్నుకున్న నాయకుడు. గిద్యోను దేవుని పిలుపును అంగీకరించడానికి వెనుకాడాడు. దేవుడు తనతో ఉన్నాడని నిర్ధారించుకోవడానికి రెండుసార్లు గుర్తులు కోరాడు. తేనె రొట్టెపై మబ్బు వర్షించడం మరియు పొడిగా ఉండడం. దేవుడు గిద్యోనుకు లక్షల మంది సైనికులు అవసరం లేదని చెప్పి అతని సేనను కేవలం 300 మంది ధైర్యవంతులతో తగ్గించాడు. ఈ చిన్న సేనతోనే మిద్యానీయులను ఓడించాడు. గిద్యోను రాత్రి యుద్ధం చేశాడు. అతను తన సైనికులతో రాత్రి యుద్ధంలో మిద్యానీయుల కందంపెన మృదంగాలు, కాంతివంతమైన మంటలు, శబ్దాలతో భయాందోళన సృష్టించి వారిని ఓడించాడు. ఇశ్రాయేలు ప్రజలు అతన్ని రాజుగా కోరారు. గిద్యోను రాజ్యాన్ని తిరస్కరించి దేవుడే వారి రాజు అని ప్రకటించాడు. తరువాత జీవితంలో తప్పులు చేశాడు. గిద్యోను తన విజయం తర్వాత ఓ స్వర్ణ బొమ్మను ఎఫోదు తయారు చేశాడు. అది ఇశ్రాయేలీయులకు నిరీక్షణగా మారింది. ఇది అతని చివరి జీవితం మరింత చీకటిగా మారడానికి కారణమైంది. గిద్యోను న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు పాలించాడు. అతని పరిపాలనలో ఇశ్రాయేలు శాంతియుతంగా ఉంది. గిద్యోను కథ దేవుని శక్తి, విశ్వాసం మరియు వినయాన్ని గురించిన గొప్ప సందేశాన్ని అందిస్తుంది. గిద్యోనుకు ఇవ్వబడిన ఆజ్ఞలు. 1. ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుము. ఈ జనులింక ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను.